ఐసీసీ ఇప్పుడు వరల్డ్ కప్‌లో పెద్ద మార్పు చేసింది. ఓడిఐ వరల్డ్ కప్ ఒకలా, టీ20 వరల్డ్ కప్ మరోలా జరగబోతుంది. అసలు ఈ కొత్త సూపర్ 7, సూపర్ 10 అంటే ఏమిటి? ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం. మొదటగా ఓడిఐ వరల్డ్ కప్ గురించి మాట్లాడితే, ఇకపై ఓడిఐ వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్ తర్వాత నేరుగా సెమీఫైనల్‌కి వెళ్లరు. దాని బదులుగా సూపర్ 7 స్టేజ్ ఉంటుంది. అంటే గ్రూప్ స్టేజ్‌లో బాగా ఆడిన జట్లు ఈ సూపర్ 7 రౌండ్‌కు చేరుకుంటాయి. ఈ దశలో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ గెలిచిన జట్లకే సెమీఫైనల్ అవకాశం ఉంటుంది. అంటే ఒక్క ఓటమి కూడా జట్టుకు భారీ నష్టం కావచ్చు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ గురించి చూద్దాం. టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం సూపర్ 10 స్టేజ్ తీసుకురానున్నారు. ఈ రౌండ్‌లోకి వచ్చిన జట్లు మరోసారి కీలక మ్యాచ్లు ఆడతాయి. అక్కడి నుంచి బెస్ట్ టీమ్స్ మాత్రమే నాకౌట్ దశకు వెళ్తాయి. ఐసీసీ ఈ మార్పులు ఎందుకు చేసింది? వారి ఉద్దేశం ఒక్కటే. ప్రతి మ్యాచ్కి మరింత విలువ రావాలి, చివరి వరకు ఉత్కంఠ కొనసాగాలి మరియు అభిమానులకు ఇంకా ఎక్కువ హై వోల్టేజ్ మ్యాచ్లు చూడడానికి అవకాశం ఉండాలి. అయితే కొంతమంది అభిమానులు మాత్రం పాత ఫార్మాట్ బాగుందని అంటున్నారు. మరికొందరు ఈ కొత్త ఫార్మాట్తో వరల్డ్ కప్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు. మరి మీకు ఏ ఫార్మాట్ నచ్చింది? పాతదా లేక కొత్త సూపర్ 7, సూపర్ 10 ఫార్మాట్నా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.